ఏను ఏనుగు ఎలా పూజించిందో మొత్తం ఏనుగు శివుణ్ణి పూజించడం, ఒక హస్తి ఏనుగుని ఎలా పూజించింది. శ్రీ శివాయ గురవే నమః. అంతటా కొంతసేపునకు అగ్గజరాజు వచ్చి రత్న సంక్రాంత శరీరుని ఈశ్వరుని కనుగొని ఎవ్వడో నేడు అజ్ఞతా సంతమనం అసంభో గప్పి ఎకసక్కెపు పూజ సేవనచ్చే కాక ఏ భ్రాంతులు పెక్కు వర్ణములు రాలు కపర్దికి పెట్టజూతురే. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికి సమయం అంటే పరిణామ గల కాలం, కొంచెం పరిమాణం గల కాలాన్ని ఏనుగు వచ్చి, శ్రేష్టమైన ఏనుగు వచ్చి అక్కడికి రత్నం చేత ప్రకాశం సంక్రాంతం ప్రాప్తే శబ్దాన్ని శరీరం దేహం కలిగినటువంటి శివలింగాన్ని చూసి, అయ్యో ఈశ్వరునికి చూసి ఎవడో ఈ దినంలో జ్ఞానం లేనివాడై సంతమసంపు గాఢాంధకారం కప్పి ఎకశకములు అననుగు గుణములు లేకుండా ఏదో చేసినట్టుగా అతని ఎకస వెక్కిరింపు పూజలు చేసినట్టు కాకుండా వనర్చన చేసి అయ్యో చేశాడు. అయ్యో ఏ భ్రాంతి పొందిన వారైనప్పుడు కూడా అనేక వర్ణము రాళ్ళను 10 వెన్నుల శిలను కబద్దికి ఇస్తారు. రాళ్ళు పెడతారా శివుడి దగ్గర? అయ్యయ్యో పెడతారా అని బాధ పెట్టారు. రత్నము అంటే భావం ఏంటి? రత్నాలతో పూజించి వెళ్ళిన తర్వాత సర్పం, కాళసర్పం ఏనుగు వచ్చి మణులే కబ్బడిన శివలింగం చూసి ఎవడో ఈరోజు అజ్ఞత్వం వలన జ్ఞానం లేదు చీకటి కమ్మి ఈ గుణము కాని పురులు చేసి రాళ్ళు పడుగు చేశాడు. ఏ భ్రాంతి పొందిన వారిని ఎవరైనా ఏ భ్రాంతి పొందినప్పటికీ కూడా ఇలా ఎవరన్నా రాళ్ళను పెట్టి పూజ చేస్తారా అని బాధపడి అని చింతించి ఎప్పటి అనువున శివ పూజ చేసి అడవికి జనియన్ తన ఇచ్చదంతి పామును పడివడి మరునాడుతా ప్రభాతమందున్. అప్పుడు నేను చేస్తా అని చెప్పి ప్రభాత సమయంలో వచ్చి మళ్ళీ మనని ఏనుగు మునపటి వల్ల శివ పూజ చేసి స్వేచ్ఛగా ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ తెల్లారకట్ట మళ్ళీ సర్పం వచ్చింది. మళ్ళీ మన్నాడు ఎన్ని వేల సంవత్సరాలు జరిగిందో కదా.